నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు. పోలింగ్ను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు. భూ యజమానుల సమక్షంలోనే రీసర్వే. రైతులకు తలెత్తిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలి. విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్. మంత్రి కొండపల్లిపై తప్పుడు కథనాలు ప్రచురించారు. అసత్య ఆరోపణలు చేసిన పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కిమిడి నాగార్జున. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు సజావుగా సాగింది. విజయనగరం జిల్లాలో 90.05% పోలింగ్ నమోదవగా పార్వతీపురం మన్యం జిల్లాలో 93.47% పోలింగ్ నమోదైంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మధ్యాహ్నం 4 గంటల సమయానికి 94.05% పోలింగ్ నమోదైంది. ఉదయం 8 గంటల నుంచి ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 29 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 5223 ఓట్లకు గాను పోలింగ్ ముగిసే సమయానికి 4912 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పురుష ఓటర్లు 3084 మంది, మహిళా ఓటర్లు 1828 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 594 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా అందులో రాజాం మండలంలో 322 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా నమోదై ఉన్నారు. వంగరలో 61, రేగిడిలో 96, సంతకవిటిలో 115 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో శ్రీ వేణుగోపాల మున్సిపల్ హైస్కూల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా జరిగింది. ఈ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బూత్ ద్వారా ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా మొత్తం 803 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా బొబ్బిలి మండలంలో 579 మంది ఓటర్లు నమోదయ్యారు. రామభద్రపురంలో 81, బాడంగిలో 61, తెర్లాం మండలంలో 82 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ సందర్శించి పోలింగ్ ను పరిశీలించారు. పీడీఎఫ్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, శ్రేయస్సు కోసం పోరాడుతానని తెలిపారు. విద్యారంగంలో ఉన్న 10 మేనేజ్మెంట్లో ఉండే ప్రైవేటు గవర్నమెంట్ ఉపాధ్యాయుల సమస్యలను క్యాంపెయిన్ చేసి భవిష్యత్తులో వారి యొక్క సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని చెప్పారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో గురువారం ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తహసీల్దార్ రత్నకుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గజపతి నగరం సీఐ జీఏవి రమణ తమ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కె లక్ష్మణరావు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో మక్కువ, పాచిపెంట, సాలూరు పట్టణాల్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 3 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాలూరులో వేద సమాజంలో ఉన్న సంస్కృత ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంతో పాటు మక్కువ, పాచిపెంట పోలింగ్ కేంద్రాల్లో గురువారం ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించామని అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్యాంప్రసాద్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అలాగే పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన బందోబస్తును ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కేంద్రాల్లోకి తీసుకువెళ్లకుండా సిబ్బంది చేపడుతున్న చర్యలను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరిస్థితిని సమీక్షించారు. అంటే ఓటు ప్రతిదీ కూడా బ్యాలెట్ బాక్స్ లో పడే విధంగా చూసుకోవడం ఒకటి. అండ్ రెండవది ఏంటంటే ఎక్కడ మొబైల్ ఫోన్ తోటి ఏది చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అండ్ పోలీస్ కూడా అత్యధిక బందోబస్తు పెట్టడం జరిగింది ఎస్పీ గారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్స్ మండల హెడ్ క్వార్టర్స్ లో ఎలక్షన్ జరుగుతుంది. 2333 మంది ఓటర్లు ఈ ప్రక్రియలో టీచర్స్ పాల్పంచుకుంటారు. దీనికి సంబంధించి పోలీసు విభాగం నుంచి
పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రతి రూట్లో కూడా రూట్ మొబైల్సే కాకుండా ట్రాకింగ్ ఫోర్స్ ఒక సిఐ ఆధ్వర్యంలో స్పెషల్ ట్రాకింగ్ ఫోర్స్ డిఎస్పీ ఆధ్వర్యంలో దాదాపు 4 డిఎస్పీలు 6 మంది సిఐలు రూట్ మొబైల్స్లో ఎస్ఐస్ పర్యవేక్షణలో ప్లస్ లోకల్ ఎస్ఐ అక్కడ స్టాటిక్ బందోబస్తు మరియు బయట బందోబస్తు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఆర్మడ్ పార్టీ మరియు స్పెషల్ ఫోర్సెస్ కూడా గస్తీ తిరుగుతున్నాయి. ఇప్పటివరకు అయితే పీస్ఫుల్గానే ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఫర్దర్ కూడా ఎటువంటి చర్యలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేంత వరకు ప్లస్ బ్యాలెట్ బాక్సులు కూడా ప్రాపర్గా చేర్చేంత వరకు పోలీసు డిపార్ట్మెంట్ అన్ని విధాల చర్యలు తీసుకుంటుంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో కృష్ణమ్మ పేరంటాలు జాతర ఘనంగా జరిగింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా కృష్ణమ్మ పేరంటాలు జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన ఎడ్లబల్ల పోటీలు, గుర్రపు పందాలు ఆకర్షణగా నిలిచాయి. ఈ జాతరకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జాతరను తిలకించారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు బొడ్డు రాము మాట్లాడుతూ తన సోదరి కృష్ణమ్మ పేరంటాలు పేరు మీదుగా ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున జాతర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతర సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. పోలింగ్ సందర్భంగా విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు భోగాపురంలో జరిగిన పోలింగ్ తీరును ఆయన పరిశీలించారు. ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో భాగంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనిఖీ చేశారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన ముందుగా జిల్లా కేంద్రంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన 3 పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అనంతరం భోగాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రిసైడింగ్ అధికారులు ఏజెంట్లతో మాట్లాడి పోలింగ్ శాతం, సదుపాయాలు, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా త్వరగా పోలింగ్ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. ఉదయం 8 గంటలకే జిల్లాలోని 29 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ మొదలైందని తెలిపారు. జిల్లాలో మొత్తం 5223 మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్లు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. విజయనగరంలో ఎక్కువ మంది ఓటర్లు ఉండటం వల్ల ఇక్కడ 3 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ డి కీర్తి, విజయనగరంలో తహసీల్దార్ కూర్మనాథరావు, భోగాపురంలో తహసీల్దార్ సురేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మార్నింగ్ 8 గంటలకి షార్ప్గా పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. విజయనగరం జిల్లాలో మొత్తం 29 పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ స్టార్ట్ అయింది. మొత్తం విజయనగరం జిల్లాలో 5223 ఓటర్స్ ఇక్కడ మా ఉపాధ్యాయులు ఓటర్స్గా ఉన్నారు. 10 గంటలకి అంటే 2 గంటలకు మేము పోలింగ్ టర్నౌట్ తీసుకుంటే 1010 ఓట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 19.34% ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇంకా జరుగుతుంది. మన 29లో మేజర్గా ఈ పోలింగ్ స్టేషన్లోనే ఎక్కువ ఓటర్స్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ మంది నుంచుండడం జరుగుతుంది. అన్ని విధాలుగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 29 పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరంలో బ్రహ్మకుమారేశ్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసి వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నారు. విజయనగరం కంటోన్మెంట్లో గల బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం శాఖ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. 12 జ్యోతిర్లింగాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని చిత్రపటాల ప్రదర్శనల ద్వారా ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు బ్రహ్మకుమారీస్ వివరించారు. అనంత కోటి ప్రతిబింబాలు ఏర్పడే విధంగా అద్దాలలో ఏర్పాటు చేసిన శివలింగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మకుమారీస్ విజయనగరం శాఖ ప్రతినిధి అన్నపూర్ణ అక్కయ్య నిర్వహించిన ప్రవచన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివుడు విశ్వ సృష్టికి మూల కారణమైన వాడని, స్వయంభువుగా వెలిసిన వాడని అన్నారు. పాపాలను పరిహరించి మంచి జీవితాన్ని ప్రసాదించే శక్తి ఒక పరమేశ్వరుడికే ఉందన్నారు. అజ్ఞానం అనే చెడు గుణాలను విడి జ్ఞానం అనే మంచి లక్షణాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, శాంతి సమాజాన్ని నెలకొల్పడానికి శివతత్వాన్ని అలవర్చుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్రహ్మకుమారీస్ నిర్వహించే యోగా తరగతులకు అందరూ హాజరు కావాలని కోరారు.
శివ జయంతిగా జరుపుకుంటాం. ఎందుకంటే శివుడు అవతరించిన దినాన్ని శివ జయంతి అంటాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా శివుడు అంటే చాలా ఇష్టంగా అభిషేకాలు చేస్తారు, శివుని దర్శించుకుంటారు. ఎందుకంటే శివుడు ఒక్కడే పాపకటేశ్వరుడు. కాబట్టి శివుణ్ణి ఎవరైతే మనసులో స్మృతి చేస్తారో వాళ్ళ పాపాలు భస్మం అవుతాయి. ఎందుకంటే శివుణ్ణి పాపకటేశ్వర అంటారు, ఆయన్నే అయోనిజ అంటారు. స్వయంభు, శివుడు అంటే స్వయంభు, తన్ని తాను రచించుకున్నవాడే కానీ ఆయన్ని రచించిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. కాబట్టి స్వయంభు అంటారు. కాబట్టి సృష్టికి మూలకారకుడు ఎవరు అంటే ఈశ్వరుడే. ఎందుకంటే ఆయనకంటూ తల్లి తండ్రి గురువు ఎవరు? ఆయనే ఈ విశ్వానికి ఉన్నతమైన వాళ్ళు. కాబట్టి ఆయన ఒక్క భగవంతుడు అని ఎవరిని అంటామంటే ఆ ఈశ్వరుణ్ణే భగవంతుడు అంటాం. మిగతా వాళ్ళందరూ దేవతలు ఉన్నారు. ఎందుకంటే దేవతలు అన్నవాళ్ళు జన్మ మరణం రెండూ ఉంటాయి దేవతలకి. వాళ్ళందరి కోరికల్ని తీరుస్తారు, కానీ పాపాలని పోగొట్టే శక్తి ఒక ఈశ్వరుడికే ఉంటుంది. ఆయన మనకి కానీ ఆయన స్మృతితో మనం వరదానం తీసుకున్నట్లయితే ఎన్నో జన్మల వరకు కూడా మనం సుఖంగా, శాంతిగా, ఆనందంగా, సంపత్తితో ఉంటాము. కాబట్టి ఆయన వచ్చే సమయం ఎప్పుడు అంటే ఎప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడు వస్తారు. అంటే శివరాత్రి అంటే చీకటి రాత్రిలో వస్తారు అని. రోజుకి రాత్రులు వస్తాయి, కానీ అజ్ఞానాన్ని చీకటితోనూ జ్ఞానాన్ని వెలుగుతో పోలుస్తారు. ఈనాటి మానవులందరూ అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని మేల్కొల్పడం కోసమే పరమాత్ముడు వస్తాడు. ఎందుకంటే అందరూ స్వయం దేహం అనుకుంటూ ఈ అవగుణాలు అంటే అనేక రకాల చెడు అలవాట్లు, చెడు సాంగత్యంతోనే ప్రతి ఒక్కరూ ఏదో రకమైన దుఃఖాలని, బాధల్ని పొందుతున్నారు. పాపకాతాన్ని రాను రాను పెంచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ పాపాలు పోయే మార్గమే కనిపించటం లేదు. అందుకే ప్రపంచంలో దుఃఖం, అశాంతి పెరుగుతూ ఉంది. ఒకటి పరమాత్ముడు ఇప్పుడు మనకి మన పాపాలని భస్మం చేసుకోవడం కోసం ఆయనే మనకి రాజయోగాన్ని నేర్పిస్తారు. రాజయోగము అంటే మనం స్వయం ఆత్మ ఈ శరీరానికి రాజా. మనం ఆత్మలమే ఈ శరీరాన్ని నడిపిస్తున్నాం. మనం లేని రోజు ఈ శరీరానికి విలువే లేదు. ఒకటి మనం ఉంటేనే శరీరానికి విలువ. ఒకటి నేను ఆత్మని అని తెలుసుకుని, ఆత్మకి తండ్రి పరమాత్ముడు శివుడు అని తెలుసుకుని ఆయన్ని స్మృతి చేసినప్పుడే మన జన్మల పాపాలు భస్మం అవుతాయి. కాబట్టి అందరూ కూడా ఆయన్ని యథార్థ రీతిలో తెలుసుకుని ఆయన సమీపంలో ఉండడమే నిజమైన ఉపవాసం. మనలో ఎలాంటి అవగుణాలు ప్రవేశించకుండా ఉండేదే జాగరణ. కాబట్టి ఇలాంటి ఉపవాసం, జాగరణ నిత్యం చేస్తూ మన జీవితాన్ని సుఖమయంగా చేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ శివరాత్రి సందర్భంగా కోటి శుభాకాంక్షలు. భూముల రీసర్వేలో రైతులకు తలెత్తిన సమస్యలను ప్రభుత్వ నిబంధనల మేరకు వెనువెంటనే పరిష్కరించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలం రావాడ గ్రామంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. భూముల యజమానుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. ఆయన బుధవారం భోగాపురం మండలంలో పర్యటించారు. పైలట్ గ్రామంగా ఎంపిక చేసిన రావాడ గ్రామ పరిధిలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. భూముల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మ్యాపులను, గ్రౌండ్ ట్రూతింగ్ ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి తప్పులు లేకుండా రీసర్వే ప్రక్రియను పక్కాగా, పగడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత భూముల యజమానుల సమక్షంలోనే ఈ ప్రక్రియను నిర్వహించాలని సూచించారు. భూముల రీసర్వే సందర్భంగా రైతులకు తలెత్తిన సమస్యలను ప్రభుత్వ నిబంధనల మేరకు వెనువెంటనే పరిష్కరించాలన్నారు. ఈ పర్యటనలో సర్వే శాఖ ఏడీ కె రమణమూర్తి, తహసీల్దార్ సురేష్, రెవెన్యూ, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజ్ తో అందిస్తుంది జీ జ్యువెలర్స్.
916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ జగన్నాథ స్వామి కోవిల దగ్గర, డాబాతోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. తగినన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రానున్న వేసవిలో అగ్ని ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి BVS రాంప్రకాష్ తెలిపారు. విజయనగరంలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా వంట పూర్తి అయిన తరువాత గ్యాస్ ఆఫ్ చేయడం, లైట్లు అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయడం, కాటన్ వస్త్రాలు ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలను తప్పకుండా పాటించాలన్నారు. అలాగే పొరపాటున గ్యాస్ లీక్ అయితే కంగారు పడకుండా ఇంటి తలుపులు, కిటికీలు పూర్తిగా తెరవడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చన్నారు. అగ్నిమాపక శాఖ ద్వారా ప్రతి బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మామూలు టైంలో అయితే పెద్ద టెంపరేచర్ ఉండదు కాబట్టి తొందరగా అగ్ని ప్రమాదం జరగవు. కానీ ఈసారి జరిగిందంటే మాత్రం సమ్మర్లో ఆ హీట్ వలన తొందరగా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి మనకు వచ్చే ప్రమాదాలు ఇప్పుడు పూరిళ్ళు అయితే ఎక్కువ లేవు కాబట్టి ఆ ప్రమాదాలు మనకి ఎక్కువ రావట్లేదు. జనరల్గా గ్యాస్ సంబంధించినటువంటివి వస్తూ ఉన్నాయి. గ్యాస్ పోయి మనం వంట అయిపోయిన తర్వాత రెగ్యులేటర్ కరెక్ట్గా కట్టేసుకున్నాం లేదు ఒకటే గమనించడం. తర్వాత ఎప్పుడన్నా పొరపాటున ఏదన్నా స్మెల్ కనుక అలాంటిది ఏమైనా వచ్చిందంటే వెంటనే ఇమీడియట్గా వెంటనే లైట్ వేయటం కాకుండా చూసుకుని తలుపులు లాంటివి ఏమైనా ఉంటే కిటికీలు లాంటివి ఓపెన్ చేసి చూసుకుని స్మెల్ తగ్గిన తర్వాత లైట్ వేసి చూసుకోవడం చేయాలి. ఉన్నటువంటి 8 అగ్నిమాపక కేంద్రాల్లో కూడా ప్రతి బుధవారం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆక్యుపెన్సీని తీసుకుని మీకు అగ్ని ప్రమాదాలు ఎలా నివారించుకోవాలనుకునే దాని మీద మనకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగా మీ చాటుకు వచ్చినప్పుడు గ్యాస్ కి సంబంధించినవి అంటే ఈ స్లమ్ ఏరియాస్కి వచ్చినప్పుడు గ్యాస్ ఈ ఫైర్స్ గురించి, తర్వాత ఈ గడ్డి మామూలు వాటికి సంబంధించినటువంటి వాటి గురించి ఎట్లాగా నివారించుకోవాలో మా వాళ్ళు చెప్తా ఉన్నారు. అది మీరు కూడా ఒకసారి గమనించి అటువంటి నివారణ చర్యలు తీసుకోవాలి. అదే కాకుండా సమ్మర్ లో మనకి ఎక్కువగా కొద్దిగా జనరల్ గా కాటన్ క్లాస్ లాంటివి పెట్టుకుంటే మన అన్ని విధాల ఆరోగ్యానికి అట్లానే ప్రమాదాలు ఏదైనా ఉన్నా కూడా తొందరగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వస్త్రాలు ధరించడం మంచిదని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలానే ప్రతిసారి ఏదన్నా వంట ఏదన్నా ఇప్పుడు చిన్న పూరీలు లాంటి వంట చాట చేసుకుంటుంటే నీటితో ఆరిపోయిన తర్వాత వేరే పనులకి ఉపకరించుకోవడం బాగుంటుంది. లేదంటే ఏదైనా గాలి వచ్చినప్పుడు పక్కకి నిప్పులు ఎగిరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అట్లానే చాలా మంది చూస్తుంది రోడ్డు మీద పక్కన కంచెలు లేకపోతే చెత్త చెదారం తగలబట్టడం మంది కాదులే అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. అది జరగకుండా ఉండడానికి గౌపుకుని వెళ్తే అంత కేర్లెస్ స్మోకింగ్, సిగరెట్ లేకపోతే దీనికి వెళ్ళినప్పుడు అక్కడ పడేయటం అది చూసినప్పుడు అలాంటిది చిన్నగా చూసినప్పుడే దగ్గరలో అందుబాటులో ఉంటేనేమో మీరైనా కాలుతో నిలిపేసిన అవుతుంది, లేదంటే అక్కడ దగ్గర ఉన్న కాస్త నీటితో చేస్తుంటే అవుతుంది. అదే వదిలేసేస్తే చాలా పెద్దదయ్యి పక్క కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. అది లేదా గమనించిన వెంటనే 101కి ఫోన్ చేస్తే ఇమీడియట్ గా దగ్గరలో ఉన్నటువంటి అగ్నిమాపక కేంద్రం నుంచి ఫైర్ బ్రిగేడ్ అటెండ్ అయ్యి నివారించడానికి అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం. అట్లానే ఇండస్ట్రీస్ కూడా మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ లేవనుకోండి, ఉన్నటువంటి ఇండస్ట్రీస్ లో కూడా ఈ సమ్మర్ ని దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన జిల్లా తరఫు నుంచి నేను అగ్నిమాపక కేంద్ర అధికారిగా జిల్లాధికారిగా నేను కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జిల్లాలో ప్రశాంతంగా సాగింది. ఏపీటీఎఫ్ కూటమి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన పాకలపాటి రఘువర్మ ఉత్తరాంధ్రలో పోలింగ్ సరళిని పరిశీలించే క్రమంలో విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలను సందర్శించారు. తన విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల బరిలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం, కూటమి పార్టీలు పాకలపాటి రఘువర్మను బలపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, బొద్దుల నరసింగరావు, జనసేన నాయకులు అవనాపు విక్రమ్ తదితరులు పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేలా ఏర్పాట్లను పరిశీలించారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర జిల్లాలో రఘువర్మ గురువారం పోలింగ్ సరళిని పరిశీలించేందుకు పర్యటించారు. పర్యటనలో భాగంగా విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన 67, 68, 69 పోలింగ్ కేంద్రాలకు చేరుకుని పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కొనసాగుతున్న తీరును మద్దతుదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు విజయం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఉపాధ్యాయులతో మమేకమై విద్యారంగ సమస్యల పట్ల, ఉపాధ్యాయుల సమస్యల పట్ల పరిష్కారానికి కృషి చేసి అభిమానాన్ని పొందానని అన్నారు. మంచివైపు, న్యాయం వైపు ఉపాధ్యాయులు ఈ ఎన్నికల్లో ఓటు
ఓటు వేశారన్న నమ్మకం ఉందని, ఏపీటీఎఫ్, జనసేన, తెలుగుదేశం పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఉందన్నారు. భవిష్యత్తులో కూడా విద్యారంగ సమస్యల పరిష్కారానికి, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారానికి వారితో కలిసి పోరాటం చేస్తానన్నారు. మరి ఏదైతే ఎన్డీఏ కూటమి అయితే ఉన్నామండి, ఏపీటీఎఫ్ సంఘం అయితే ఉన్నామండి, ఇచ్చినటువంటి మద్దతు ప్రకారంగా ప్రతి అడుగు కూడా ముందుకు వెళ్తా ఉన్నాము. మరి ఈ సందర్భంలో కూడా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. ఓటర్లు అందరూ కూడా ఒక న్యాయం వైపు ఉన్నారు, న్యాయం వైపు ఉంటారని చెప్పే నమ్మకం నాకైతే ఉంది. ఏదైతే మరి ఉపాధ్యాయుల కోసం ఈ 5 సంవత్సరాలు పనిచేశానో అది ఉపాధ్యాయుల గుండెల్లో చాలా చక్కగా ఉంది. పరిస్థితి కూడా అర్థం చేసుకున్నారు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులతో పాటు నిరంతరం కూడా పయనిస్తారనే నమ్మకం ఉపాధ్యాయులకు ఉంది. నా తాలూకా అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా మంచి వైపు ఉంటారు ఉపాధ్యాయులు ఖచ్చితంగా నన్ను ఎన్నుకుంటారు. ఉపాధ్యాయులతో నిరంతరం కూడా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ విజయం వైపు ఖచ్చితంగా నాకు ఎందుకంటే నమ్మకం ఉపాధ్యాయులు మంచి కోసం ఆలోచిస్తారని చెప్పి నమ్మకం బలంగా ఉంది. మరి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకునేది ఏంటంటే ఏదైతే నమ్మకాన్ని ఉపాధ్యాయులు పెట్టుకున్నారో గత 6 సంవత్సరాలు ఒక మంచి వాతావరణంలో పనిచేసాం. అదే గంచిన రాబోయే రోజుల్లో కూడా మంచి వాతావరణంలో పనిచేస్తాను. ఉపాధ్యాయులకి అడుగున వాళ్ళు వెంట ఉంటారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 17వ తేదీ నుండి ఏప్రిల్ నెల 1వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు పేర్కొన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 11,500 మంది బాలురు, 11,429 మంది బాలికలు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. జిల్లాలో 119 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి పరీక్షలు కూడా అదే కేంద్రాల్లో జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు తదితర ఏర్పాట్లన్నీ చేశామన్నారు. ఈ సంవత్సరం 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చి 15 నుంచి 1 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ 119 సెంటర్లో జరుగుతాయి. దీంట్లో ఏ సెంటర్స్ 53, అలాగే బి సెంటర్స్ 31, అలాగే సి సెంటర్స్ 35, ఇలా మొత్తం 119 సెంటర్లు. దీంట్లో బాయ్స్ 11,501 మంది, అలాగే గర్ల్స్ 11,429 మంది. దీనికి ఈ పరీక్షలను సజావుగా సక్రమంగా కట్టుదిట్టంగా జరపడానికి 7 ఫ్లయింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి జిల్లా వ్యాప్తంగా 4 సెంటర్లని ఐడెంటిఫై చేసి వాటిని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. దీంతో పాటు ఈ ఎస్ఎస్సి జరిగే సెంటర్లోనే ఓపెన్ స్కూల్ 10th పరీక్షలు కూడా జరుగుతాయి. ఈ రెండు కూడా అదే స్కూల్లో సేమ్ టైమింగ్స్ లో ఎగ్జామ్ జరుగుతాయి. వాటికి కూడా 2 ఫ్లయింగ్ స్క్వాడ్లని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు సక్రమంగా ఈ పరీక్షల్లో రాయడానికి 100 days యాక్షన్ ప్లాన్ పక్క అమలు చేయడం జరుగుతుంది. అలాగే ఎస్సీఆర్టీ పంపించిన ప్రశ్నావళి క్వశ్చన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ బ్యాంక్ విద్యార్థులందరూ కూడా పకడ్బందీగా చదువుతున్నారు. మార్నింగ్ 8 to 9 o'clock, అలాగే ఈవినింగ్ 4 to 5 o'clock విద్యార్థులందరికీ స్పెషల్ క్లాసులు కూడా రన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ 10వ తరగతి విద్యార్థుల్ని అడాప్షన్ తీసుకుని ఉత్తీర్ణత శాతం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా పెంచాలని మంచి పట్టుదలతో ఉపాధ్యాయులందరూ కృషి చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్ సరళిని పరిశీలించేందుకు గురువారం విస్తృతంగా పర్యటించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కె విజయగౌరి విజయనగరంలోని మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి విజయావకాశాలపై అంచనాలు వేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. విజయనగరంలో మహారాజా ప్రభుత్వ సంగీత కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కె విజయగౌరి సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు. తన మద్దతుదారులతో పరిస్థితులపై ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను తప్పనిసరిగా విజయం సాధిస్తానని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నవంబర్ 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు అన్ని వర్గాల ఉపాధ్యాయులను కలుసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహించానని అన్నారు. ప్రచారంలో అన్ని వర్గాల ఉపాధ్యాయుల నుంచి విశేషమైన స్పందన లభించిందన్నారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్సీల పనితీరు పట్ల పలువురు ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేశారని, పీడీఎఫ్ అభ్యర్థిగా తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తామని తెలియజేశారని అన్నారు. పోలింగ్ సరళిని చూస్తే తనకు విజయం లభిస్తుందని నమ్మకంగా ఉన్నామన్నారు. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. మరి ఈ రోజు ఉత్తరాంధ్ర 3 జిల్లాల యొక్క ఓటింగ్ సరళి చూసేటప్పుడు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కాంట్రాక్ట్ లెక్చరర్స్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి టీచర్లు, లెక్చరర్లు చాలా ఉత్సాహంగా ఓటును వినియోగించుకోవటం అనేటటువంటిది జరుగుతా ఉంది. ముఖ్యంగా ప్రచారం నవంబర్ 11వ తేదీన ప్రారంభమైనటువంటి ప్రచారం మొన్నటి రోజున సాయంత్రం 4 గంటల వరకు మరి ఉత్తరాంధ్ర అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయుల దగ్గరికి, లెక్చరర్
కలెక్టర్ల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళటం అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఆలోచనని నాతో పంచుకున్నారు. గత 6 సంవత్సరాలుగా విద్యారంగంలో వచ్చేటటువంటి అనేక రకాల సమస్యలను గాని, నష్టదాయకమైనటువంటి సంస్కరణలను గాని, మరి ఆ రంగాలలో పనిచేసేటటువంటి ఉపాధ్యాయ సిబ్బంది యొక్క సమస్యలను గాని, మండలిలో లేవనెత్తేటటువంటి ఎమ్మెల్సీలు ఎవరు కూడా ఇంతవరకు ఉత్తరాంధ్రలో గెలిచినా సరే మాట్లాడలేదు. కనుక ఈ 6 సంవత్సరాల్లో తీవ్రంగా నష్టపోయాం. మా సమస్యలు ఇవి అని చెప్పి అనేక రకాల సమస్యల్ని నాతో పంచుకునేటప్పుడు మీలాంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిని తప్పనిసరిగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నిక అయితే మా సమస్యల మీద మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళ యొక్క మనోభావాలను పంచుకోవడం అనేటటువంటి జరిగింది. కనుక ఓటర్లు ఈ రోజు చాలా ఆశాభావంతో విద్యారంగ రక్షణ కోసం, మా సమస్యల పరిష్కారం కోసం పీడీఎఫ్ అభ్యర్థులను పంపించాలనేటటువంటి ఒక ఆశని వాళ్ళ ఓట్ల రూపంలో చూపిస్తున్నారు అనేటటువంటిది నాకైతే ఆ రకమైనటువంటి సంకేతాలని ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కనుక ఈ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా మరి ఉత్తరాంధ్రలో ఉన్నాయని చెప్పి నా అభిప్రాయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రంతో పాటు నెల్లిమర్ల మండలంలోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సజావుగా, ప్రశాంతయుతంగా, పారదర్శకంగా ముగిశాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లాలో 27 మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. ఇందులో భాగంగా విజయనగరం పట్టణంలోని సంగీత కళాశాల వద్ద ఏర్పాటు చేసిన 3 పోలింగ్ కేంద్రాలను, నెల్లిమర్ల జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ స్వయంగా సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను, పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో రాజకీయ పార్టీలు, వారి మద్దతుదారులు ఎటువంటి టెంటులు, స్టాల్స్ ఏర్పాటు చేయకుండా చూడాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. మద్దతుదారులు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా చూడాలని, ఓటర్లకు ఇచ్చే స్లిప్స్ పై పార్టీలకు సంబంధించిన ఎటువంటి రంగులు, గుర్తులు, చిహ్నాలు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎదురైనట్లయితే వెంటనే సమాచారాన్ని స్ట్రైకింగ్ ఫోర్సులు, క్విక్ రియాక్షన్ టీంలకు అందించాలన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులను విశాఖపట్నంలో రిసెప్షన్ సెంటర్లకు ఆర్ముడ్ రిజర్వ్ పోలీసుల సహకారంతో తరలించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా ఎస్పీ వెంట ఎస్బీ సిఐ ఏవి లీలారావు, 1 టౌన్ సిఐ ఎస్ శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ సూర్యనాయుడు, భోగాపురం ఎస్ఐ పి పాపారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ అనుకూల ఛానల్, పేపర్లు తప్పుడు కథనాలను ప్రచురించి ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. గురువారం విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారని, తప్పుడు కథనాలు ప్రచారం చేశారన్నారు. దీనిపై మంత్రి వివరణ ఇచ్చారని, అధికారులు తనిఖీలు చేసి పార్టీ కరపత్రాలు, పుస్తకాలు మాత్రమే ఉన్నాయని ధృవీకరించారన్నారు. నిజానిజాలు తెలుసుకుని వార్తలు ప్రచారం చేయాల్సింది పోయి అసత్య కథనాలు ప్రచారం చేయడం దారుణమని అన్నారు. ప్రజలు ఈ విషయాలు గమనిస్తారని, దీనిపై స్థానిక టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. పార్టీ పరంగా తాము న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. తప్పుడు వార్తలు ప్రచారం చేయడం అనేది జరిగింది. దీనికి మేము చింతిస్తున్నాం, దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరి మీదైనా ఒక బాధ్యత అనేది ఉంటది. నిన్నటి రోజున మన జిల్లా మంత్రి గారు కొండపల్లి శ్రీనివాస్ గారు ఏవో గిఫ్ట్లు తెప్పించారని, ఏవో బాక్సులు వారి గొడవంలో పెట్టారని, ఇదంతా చేసింది వారి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలని అధికారులకు కూడా ఫోన్ చేసి మీరంతా వచ్చి చెక్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఈ సాక్షి ఛానల్ ఏదైతే ఉందో, సాక్షి ఛానల్ కూడా ఫోన్ చేసి అధికారులు వచ్చి ఓపెన్ చేయబోతా ఉన్నారు, మీరు కూడా వచ్చి వెరిఫై చేసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. వాస్తవానికి అక్కడ ఏమైందంటే తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ కార్డ్స్ కానివ్వండి, వాటితో వచ్చే మిగిలిన పుస్తకాలు కానివ్వండి, అటువంటివన్నీ కూడా నిన్న వచ్చిన మాట వాస్తవం. ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులు తీసుకుని వాటిని భద్రపరిచారనేది కూడా వాస్తవం. వీటిని ఉపాధ్యాయుల్ని ప్రలోభ పెట్టడానికి గిఫ్ట్స్ కింద ఇస్తున్నామని చెప్పి చూపించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? మీరు ఈ వార్త సాక్షి ఛానల్లో వేసే ముందు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? ఆ తర్వాత సంబంధిత మంత్రి గారి
అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు కదా. ఈ రోజున సాక్షి పేపర్ లో చూసినప్పుడు వాల్ క్లాక్స్ ఏవో ఇస్తున్నామని చెప్పేసి ఒక ఫోటో కూడా పెట్టి మరీ వేశారు. టీచర్స్ ఎవరైనా వాల్ క్లాక్స్ తీసుకుంటారా? నిన్న నైట్ మరి అధికారులు వచ్చి వెరిఫికేషన్ చేసినప్పుడు మీరు ఎందుకు లేరు? ఖచ్చితంగా మా పార్టీ తరపున దీని మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతా ఉన్నామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు. పోలింగ్ను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు. భూ యజమానుల సమక్షంలోనే రీసర్వే. రైతులకు తలెత్తిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించాలి. విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్. మంత్రి కొండపల్లిపై తప్పుడు కథనాలు ప్రచురించారు. అసత్య ఆరోపణలు చేసిన పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కిమిడి నాగార్జున. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.